I am Brahmin. బ్రాహ్మణ్ అంటే అసలు అర్థం తెలుసా? బి అంటే భారతదేశాన్ని, ఆర్ అంటే రక్షించి, ఏ అంటే ఆశీర్వచనాన్ని, హెచ్ అంటే హృదయపూర్వకంగా, ఎం అంటే మనస్ఫూర్తిగా, ఐ అంటే ఇచ్చేటటువంటి, ఎన్ అంటే నిజమైన మనిషి. బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ బ్రాహ్మణత్వం అదొక మానవత్వం, తెలియదు దానవత్వం. కర్మ ఏంటంటే మనకి ఎక్కువ చేదస్తాం, అందుకే కలపలేకపోతున్నాం. హస్తం ఏమంటారు? నేస్తాం. బ్రాహ్మణ బిడ్డగా పుట్టి నిజంగా అసలు ఇదొక ఆనందకరం, ఇదొక ఆనందకరం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆ అమ్మవారి శ్లోకం బ్రాహ్మణ జాతికి ఎప్పుడు ఇవ్వదు శ్లోకం. మనం గమనించాలి ఆయన చెప్పినట్టు గాయత్రి రూపం. ఈరోజు గర్వంగా ఉంది వెలిగించడానికి ఈ దీపం. గాయత్రి మంత్రం జపించకపోవడం మనం చేసే పాపం. దయచేసి బ్రాహ్మణులకు రాకుండా శాపం. గుర్తు పెట్టుకోండి ఆ తల్లి రూపం. అందుకే మనకి కూడా ఇప్పుడు ఏదేదో శ్లోకం. అందుకే ఆ తల్లిని తలుచుకుంటూ వెలిగించాం ఆ దీపం. నేను ఒకటి అడుగుతుంది, నాకు ఒక అమ్మాయి 700 శ్లోకాలు అట భగవద్గీత. నేను చదువు చెప్పే పంతులు. నేను అడుగుతున్నాను, నిజం చెప్పండి, ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉందో చెయ్యకండి. గురువు దగ్గర అబద్ధం చెప్పకూడదు, చాలా జాగ్రత్త. ఏంది ఏంది భగవద్గీత? బ్రాహ్మణుడికి చేయూత, అది మన భవిష్యత్తుకు ఊత. అది ఇంట్లో లేకపోతే ఎంత రోత, అది నిజంగా గుడ్డె కోత. దానికి కావాలి నువ్వు ఒక శ్రోత, దాంట్లో కొట్ట ఈ ఈత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత.